ఎన్టీఆర్ జిల్లా బైలవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బైలవరం చిన్న చెరువు వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చెరువు పోరంబోకు భూమి విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. చర్చి పక్కనే జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న చెరువు పోరంబోకు భూమి తమదే అంటూ గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య వివాదం జరుగుతుంది. చర్చి పక్కనే చిన్న హరిజన వాడకు చెందిన దళితుడు చేపట్టిన నిర్మాణాన్ని మరో వర్గం అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. చర్చి 30 సంవత్సరాల నుండి ఉంది కాబట్టి పక్కనున్న భూమి కూడా తమదేనంటూ వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం పెరిగి ఉద్రిక్తతకు దారితీయడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను చెదరగొట్టే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణలో పలువురికి గాయాలు కాగా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థలం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. ఈ అవని మనం చూసినట్లయితే మైలవరం చిన్న చెరువు వద్ద గల స్థల వివాదంలో ముఖ్యంగా రెండు వర్గాల మధ్య అయితే భారీగానే గొడవ జరిగినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చిన్న పోరంబోకు స్థలం ఉండటంతో అక్కడ నిర్మాణం చేసేందుకు ఒక వర్గం వారు ప్రయత్నించడంతో ఆ వర్గం వారిని వ్యతిరేకిస్తూ మరో వర్గం వారు అక్కడ గతం నుంచి ఎప్పటి నుంచో కూడా మేము మా చర్చి పక్కనే ఉందంటూ కూడా మరో వర్గం వారు వారిపైన వాదన దిగినటువంటి పరిస్థితి. ఇరు వర్గాలు వాదనలు కాస్త అవి కొట్లాటికి వెళ్ళి చివరికి ఇరువురు కూడా దాడి చేసుకునే స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నటువంటి చెరువులో పోరంబోకు భూమి తమదంటూ కూడా రెండు వర్గాల వారు కూడా బాహాబాహికి దిగినటువంటి పరిస్థితి. అంటే చర్చి మనకు చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి చర్చి ఏదైతే ఉందో గత 30 సంవత్సరాల నుంచి చర్చి ఉంది కాబట్టి దాని పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ కి సంబంధించిన పోరంబోకు భూమి కూడా చర్చికే వస్తుందంటూ ఒక వర్గం వారు వాదిస్తుండగా కాదు ఆ పోరంబోకు వేరే మాకు సంబంధించిందంటూ కూడా మరో వర్గం వారు దానిపైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇరు మధ్యన విమర్శలు కాస్త కొంతసేపటి క్రితం ఒక వర్గం వారు వచ్చి అక్కడ కాంక్రీట్ పనులు మొదలుపెట్టడంతో దాన్ని అడ్డుకునే క్రమంలో ఇరు వర్గాల మధ్యన కూడా భారీ ఘర్షణ అయితే నెలకొనడం, దాంట్లో కొంతమందికి గాయాలు కూడా తగలడంతో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ చేరుకుని ఇరు వర్గాలని కూడా అదుపు చేసే క్రమంలో ఇరు వర్గాలని కూడా కొంతమందిని అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఎవరైతే చెత్తగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో తరించి కేసు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. యామిని. రైట్, థ్యాంక్ యూ.